SHO APTV ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు నటప్రపూర్ణ TL కాంతారావు గారు. పలు విభిన్న పాత్రలను అలవోకగా పోషించి అశేష ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు వారు. వారితో ప్రత్యక్షంగా అనుబంధం కలిగిన అమలాపురపు అమరాచారి గారు ఈరోజు మనతో SHO APTV యూట్యూబ్ ఛానల్ దగ్గరలో ఉన్నారు. TL కాంతారావు గారి సినీ జీవిత ప్రయాణం గురించి మనం అమరాచారి గారి మాటల్లో విందాం. నమస్కారం అమరాచారి గారు. నమస్తే అండి సార్, ముందుగా సాంఘికం కావచ్చు, జానపదం కావచ్చు, పౌరాణికం కావచ్చు, చారిత్రక చిత్రం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇలాంటి చిత్రాలలో నటప్రపూర్ణ TL కాంతారావు గారు అలవోకగా చాలా గొప్ప గొప్ప పాత్రలు పోషించి ఆ చిత్ర విజయాలను కూడా దోహదపడ్డారు సార్. సో ముందుగా మీరు వారితో ప్రత్యక్ష అనుబంధం ఉంది సార్. మీకు వారి సినీ జీవిత ప్రయాణం గురించి మా ప్రేక్షకుల కోసం తెలియజేయగలరు సార్? SHO APTV నుండి వస్తున్నటువంటి ప్రసారాలన్నిటిని కూడా ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారిగా నా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత నటప్రపూర్ణ TL కాంతారావు గారి గురించి, వారి యొక్క నట ప్రస్థానం గురించి ఈరోజు మీతో చాలా విశేషాలు తెలియపరిచి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటరత్న నందమూరి తారక రామారావు గారు, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు, నటప్రపూర్ణ TL కాంతారావు గారు, వీరు ముగ్గురు గురించి చెప్పే ముందు మరొక విశేషం మీకు తెలియపరచాలనుకుంటున్నాను. ముందుగా తమిళ చిత్ర పరిశ్రమలో MG రామచంద్రన్, నదిగరం తిలక్, శివాజీ గణేశన్, జమినీ గణేశన్ ముగ్గురు అతిరథ మహారథులుగా, ముగ్గురు సమవుజ్జీలుగా ఎక్కువ తక్కువ అనేటటువంటి భేదాలు లేకుండా తమిళ ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టినటువంటి నట మూర్తులు, నట త్రిమూర్తులు MGR, శివాజీ గణేశన్, జమినీ గణేశన్. కన్నడ చిత్ర పరిశ్రమలో చూస్తే కుమార్ త్రయం కంఠీరవ రాజకుమార్, ఉదయ్ కుమార్, కళ్యాణ్ కుమార్ ముగ్గురిని కూడా అదే కోవలో కన్నడ పరిశ్రమ, కన్నడ ప్రజలు ఎంతగానో ఆదరాభిమానాలు చూపించారు. హిందీ పరిశ్రమలో చూస్తే రాజ్ కపూర్, దిలీప్ కుమార్, దేవానంద్ మరి కొంతమంది అగ్రనటులు, వారిని కూడా ఎక్కువ తక్కువ చేసి చూడటం అనేది కూడా జరగలేదు. కానీ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు గారు, నందమూరి తారక రామారావు గారు ఇద్దరూ రెండు కళ్ళంటూ విపరీతమైనటువంటి ప్రచారం చేయటము, వాస్తవానికి రెండు కళ్ళు అయి ఉండవచ్చు. కానీ నా యొక్క సినిమా విశ్లేషణలో, భారతీయ చలనచిత్ర పరిశ్రమ విశ్లేషణలో నేను గమనించినటువంటి అంశాలను బట్టి ముందు చెప్పినటువంటి నటీనటులను బేరీజు వేసుకుంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారితో సమపాలల్లో ఒకానొక దశలో వారిరువురిని కూడా ఓవర్టేక్ చేసి నటించినటువంటి చిత్ర సంఖ్య చాలా ఎక్కువగానే ఉందని ప్రగాఢంగా విశ్వసనీయతతో ఒక సినిమా అభిమానిగా, సినిమాను ఆరాధించేటటువంటి ఒక భక్తుడిగా నేను చెప్పదలుచుకున్నాను. రెండు కళ్ళు కావు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కాంతారావు గారు కూడా తెలుగు చలనచిత్ర స్వర్ణ యుగానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లాంటి వారిని ప్రేక్షకులకే కాదు
నేటి చలనచిత్ర రంగంలో అగ్రనటులుగా పేరొందబడినటువంటి పెద్దలందరికీ కూడా నేను ఇదే విషయాన్ని మనవి చేసుకుంటున్నాను. మీ దృష్టిలో కూడా ఈ ఛానల్ నుంచి వీక్షించి మరొకసారి టిఎల్ కాంతారావు గారి యొక్క నట ప్రస్థానాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను. అయితే నట ప్రయాణం ఎలా జరిగిందంటే, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మొట్టమొదటి టాకీ చిత్రం ఆలం అలా చిత్ర దర్శకుడు ఆర్దేశ్వరి ఇరానీ గారి దగ్గర సహాయ దర్శకత్వం చేస్తూ పలు రంగాలలో విభిన్నమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలను తీసుకున్నటువంటి హెచ్ఎం రెడ్డి గారి యొక్క నేతృత్వంలో, వారి దర్శకత్వంలో మొట్టమొదటి చిత్రం ప్రతిజ్ఞలో హీరోగాను, రాజనాల్ గారు విలన్గాను నటించడం జరిగింది. అది ఆనాటి ప్రేక్షకులందరికీ తెలిసిన విషయమే. ఇందులో ప్రత్యేకించి చెప్పవలసిన విషయం, మహానటి సావిత్రి టిఎల్ కాంతారావు గారి యొక్క మొట్టమొదటి కథానాయికగా నటించడం, ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో పాటు టిఎల్ కాంతారావు గారు కూడా నటుడిగా ఒక గుర్తింపు వచ్చిందన్న విషయాన్ని మీకు తెలియపరచుకుంటున్నాను. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు గారితో టిఎల్ కాంతారావు గారు నటించిన చిత్ర విశేషాలు తెలియజేయగలరు సార్? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు, నట ప్రపూర్ణ టిఎల్ కాంతారావు గారు నా బాల్యం నుండి నేటి వరకు వారిరువురు నటులే కాదు, నేను పితృ సమానులుగా భావించేటటువంటి అగ్రనటులు వారిరువురు. వారిరువురికి చాలా దగ్గర పోలికలు కొన్ని విషయాల్లో ఉన్నట్టుగా నేను గమనించాను. నందమూరి తారక రామారావు గారు ఎంత బోళాశంకరుడో లవకుశ చిత్రంలో ఒకానొక దశలో కాంతారావు గారిని లక్ష్మణ పాత్రలో తొలగించి వేరొక అగ్రనటుడిని పెట్టడం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకొని రామారావు గారు, కాంతారావు గారు లక్ష్మణుడిగా నటిస్తేనే నేను రాముడు పాత్ర వేస్తాను, మధ్యలో వారిని మార్చవద్దు అని చెప్పి లక్ష్మణ పాత్రను అమోఘంగా నటింపచేయడానికి కావలసినటువంటి వనరులను సమకూర్చినటువంటి నందమూరి తారక రామారావు గారికి మరొకసారి వారి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. ఆ చిత్రంలో లక్ష్మణ పాత్ర ధరించినటువంటి నట ప్రపూర్ణ టిఎల్ కాంతారావు గారికి జాతీయ అవార్డు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క చేతుల మీదుగా తీసుకోవటం జరిగింది. వారి ఇంటిలో ఆ ఫోటో ఉండడం కూడా నేను గమనించడం జరిగింది. అయితే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పౌరాణిక చిత్రాలు అంటే వెండితెర ఇలవేలుపు నందమూరి తారక రామారావు గారని, వెండితెర రాకుమారుడు టిఎల్ కాంతారావు గారని ఆనాటి ప్రేక్షక లోకం కూడా మెచ్చుకోవడం జరిగింది. అయితే శ్రీకృష్ణ పాండవం చిత్రంలో రామారావు గారు శ్రీకృష్ణుడుగా దుర్యోధనుడిగా నటిస్తే కాంతారావు గారు నారదుడిగా నటించారు. బహుశా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నారదుని పాత్ర ధరించినటువంటి మరొక నటుడు కాంతారావు గారితో సరిపోలడు. ఇక అలాంటి అవకాశాలు ఏ నటుడికి రాలేదనే చెప్పాలి. నందమూరి తారక రామారావు గారు జయసింహ సినిమాలో తన తమ్ముని పాత్రకు ఎంపిక చేసుకొని మరొకసారి ప్రతిజ్ఞ చిత్రం తరువాత సరైనటువంటి అవకాశాలు రాని సమయంలో జయసింహ చిత్రంలో జానపద హీరోగా నందమూరి తారక రామారావు గారికి వారసుడిగా వారు ఆ చిత్రంలో కాంతారావు గారిని చూపించడం జరిగింది. అయితే
పౌరాణిక చిత్రాలలో నందమూరి తారక రామారావు గారు శ్రీకృష్ణుడిగా నటిస్తే, వీరాభిమన్యు చిత్రంలో టిఎల్ కాంతారావు గారు అర్జునుడిగా నటించారు. పాండవ వనవాసంలో విశ్వ నట చక్రవర్తి ఎస్వి రంగారావు గారు దుర్యోధనుడిగా, భీమసేనుడిగా నందమూరి తారక రామారావు గారు, ద్రౌపదిగా మహానటి సావిత్రి నటించినటువంటి దిగ్గజ నటులతో శ్రీకృష్ణ పాత్రధారి టిఎల్ కాంతారావు గారు సమవుజ్జిగా నటించి మెప్పు పొందినటువంటి విషయాన్ని ఈనాటి ప్రేక్షక లోకం గమనించాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మైరావణ చిత్రంలో రాముడిగా, కృష్ణునిగా, వీరాంజనేయ చిత్రంలో ఎస్వి రంగారావు గారు యొక్క స్నేహితుడు నిర్మించినటువంటి చెరుకూరి ప్రకాశరావు గారి యొక్క చిత్రాలు వీరాంజనేయ, బాలభారతం చిత్రంలో కూడా టిఎల్ కాంతారావు గారు ప్రముఖ పాత్రలు ధరించడం జరిగింది. అదేవిధంగా శ్రీకృష్ణ తులాభారంలో డాక్టర్ డి రామానాయుడు గారు నిర్మించినటువంటి సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో వచ్చినటువంటి ఆ చిత్రంలో నిజానికి నారద పాత్రే చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి పాత్ర. కళాభారతి జమున నందమూరి తారక రామారావు గారితో కలిసి నటించి చివరి ఆ చిత్రంలో బహుశా ఒక అరగంట సేపు ఆ పాత్రతో చెడుగుడులాడి అమోఘమైనటువంటి కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్నటువంటి నటుడు టిఎల్ కాంతారావు గారు. అదేవిధంగా జానపద చిత్రాల్లో చూస్తే బి విఠలాచార్య గారు నిర్మించినటువంటి అనేక చిత్రాలతో పాటుగా చిక్కడు దొరకడు చిత్రంలో నందమూరి తారక రామారావు గారు, టిఎల్ కాంతారావు గారు ఇరువురికి ఒక స్కేలు పెట్టి ఎక్కడ 1% కూడా హెచ్చు తగ్గులు లేకుండా డ్యూయట్ సాంగ్స్లో కానీ రామారావు గారు కాంతారావు గారితో కలిసి నటించినటువంటి ఆ యొక్క చిక్కడు దొరకడు చాలా విభిన్నంగా చూపించడం జరిగింది. ఆ చిత్రంలో కాంతారావు గారు చాలా అందంగా కనబడతారు. అదేవిధంగా చారిత్రాత్మక చిత్రం ఏకవీర చిత్రంలో నందమూరి తారక రామారావు గారు, టిఎల్ కాంతారావు గారు నటించడం, ఆ చిత్రంలో కూడా దర్శకులు సిఎస్ రావు గారు పోటాపోటీగా నటించడమే కాదు, నటన ఆ స్కేలు బేరీజు వేసుకుంటే కొన్ని సందర్భాలలో రామారావు గారి కన్నా కాంతారావు గారి యొక్క నటనలో ఎంతో విశిష్టత కనబడటం, అందున కాంతారావు గారిలో ఉన్న గొప్ప గుణం పరిధి దాటి నటించడం కానీ పరిధులు దాటి ప్రవర్తించడం కూడా అలాంటిది ఎప్పుడు కూడా వారి నటన ప్రస్థానంలో కానీ నిజ జీవితంలో కానీ జరగలేదని, ఈ విధంగా నందమూరి తారక రామారావు గారితో పౌరాణిక జానపద చిత్రాలే కాదు సాంఘిక చిత్రాలలో ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి రక్త సంబంధం చిత్రంలో రామారావు గారు, టిఎల్ కాంతారావు గారు, మహానటి సావిత్రి గారి యొక్క కాంబినేషన్లో ఎంత గొప్పగా జరిగిందనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా దేశద్రోహులు, ఆప్తమిత్రులు, ఒకే కుటుంబం అలాంటి చిత్రాలతో నందమూరి తారక రామారావు గారితో నటించి మెప్పు పొంది అలనాటి నటుడు టిఎల్ కాంతారావు గారని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను. నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు, నట ప్రపూర్ణ టిఎల్ కాంతారావు గారు, వీరిరువురి కాంబినేషన్లో వచ్చిన చలనచిత్రాలు ఏమిటి సార్? చాలా సంతోషం అండి. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారితో సుందర్లాల్ హతా, డూండి గారు కలిసి నిర్మించినటువంటి చిత్రాలు శాంతినివాసం హిందీ చిత్రం ఘరానాకు రీమేక్. ఆ చిత్రంలో
రాజ్ కుమార్ నటించినటువంటి పాత్రని టిఎల్ కాంతారావు గారు నటించడం జరిగింది. అదేవిధంగా శభాష్ రాజా చిత్రంలో హిందీలో భాయి భాయి అనే చిత్రానికి రీమేక్, తెలుగులో కాంతారావు గారు నటించినటువంటి పాత్రని హిందీలో అలనాటి అగ్రనటుడు అశోక్ కుమార్ గారు నటించడం జరిగింది. అంటే అశోక్ కుమార్ గారు నటించినటువంటి పాత్రను బేరీజు వేసుకొని ఆ నటుడికి సమతుల్యముతో పాటించి అమోఘమైన నటన ప్రదర్శించడం జరిగింది. ఆ విధంగా శాంతినివాసము, శభాష్ రాజా చిత్రాల్లో అక్కినేని నాగేశ్వరరావు గారితో నటించి సాంఘిక చిత్రాల్లో కూడా వారు నటుడిగా పదవిమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అదేవిధంగా నటసామ్రాట్ నాగేశ్వరరావు గారితో రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు నిర్మించినటువంటి బంగారు గాజుల్లో పోలీస్ ఆఫీసర్ పాత్ర నటించడం కూడా జరిగింది. మరొక చిత్ర విశేషం ఏమిటంటే లలితా శివజ్యోతి పిక్చర్స్ శంకరెడ్డి గారు నిర్మించినటువంటి చిత్రం రహస్యం లవకుశ చిత్రం తర్వాత అపారమైనటువంటి ప్రతిష్టను తిరిగి సంపాదించాలనేటువంటి ఆశతో రహస్యం చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారిని జానపద హీరోగా నటించడం, కాంతారావు గారు కూడా నాగేశ్వరరావు గారితో నటించడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు కళాఖండమైనటువంటి ఆ చిత్రం పరాజయం పాలవటం అనేది జరిగింది. కానీ కాంతారావు గారు, నాగేశ్వరరావు గారు, విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గారు, గుమ్మడి లాంటి నటీనటులతో పోటాపోటీగా నటించి తన నట ప్రస్థానంలో మరొక మైలురాయిని దాటారనేటువంటి విషయాన్ని మీకు సవినయంగా తెలియపరుచుకుంటున్నాను. విశ్వనట చక్రవర్తి మీరు ఇంతకుముందు చెప్పారు. ఎస్వి రంగారావు గారితో కాంతారావు గారు ఏ చిత్రాల్లో కలిసి నటించారు సార్? విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గారు, నట యశస్వి ఎస్వి రంగారావు గారు. బాల్యంలో జగత్ కిలాడుల చిత్రం రిలీజ్ అయినప్పుడు గుంటూరు వారి చెల్లెలి గారి ఇంటికి రావటం, ఆ విషయం తెలుసుకొని నేను పరుగునే వెళ్ళి ఎస్వి రంగారావు గారి యొక్క ఆ విశ్వరూపాన్ని బాల్యంలోనే నేను చూచి నా అదృష్టాన్ని నాకు ఆ భగవంతుడు కలుగజేశాడు. అయితే ఎస్వి రంగారావు గారితో నటించడం అంటే తెలుగు తమిళ చలనచిత్ర అగ్రనటులైనటువంటి ఎంజీఆర్, శివాజీ గణేశన్, జమినీ గణేశన్, నందమూరి తారక రామారావు గారితో సహితం కొన్ని సందర్భాల్లో వెనుకంజ వేయటం అనేది జరిగి తరువాత నటనలో ఒకరికొకరు సై అంటే సై దూసుకుపోయినటువంటి చిత్ర నిర్మాణం, వాటి యొక్క విశేషాలు చిన్నప్పటి నుంచి నేను చదివిన బట్టి కానీ చలనచిత్రంలో విశ్లేషించి చూచినటువంటి దాన్ని బట్టి నేను సుస్పష్టంగా చెప్పగలను. అయితే అటువంటి ఎస్వి రంగారావు గారితో బోళ్ళ సుబ్బారావు గారు నిర్మించినటువంటి రామా పిక్చర్స్ భక్త అంబరీష చిత్రంలో ఎస్వి రంగారావు గారితో కలిసి నటించడం జరిగింది. రెండవ చిత్రం ఉషా పరిణయం, శ్రీ రాజరాజేశ్వరి కంపెనీ కడారు నాగభూషణం గారు నిర్మించినటువంటి ఉషా పరిణయంలో కాంతారావు గారు, జమున గారు, ఎస్వి రంగారావు గారితో కలిసి నటించడం జరిగింది. అదేవిధంగా సాంఘిక చిత్రం ఆటబొమ్మల చిత్రంలో కూడా ఎస్వి రంగారావు గారితో కాంతారావు గారు అన్నదమ్ములుగా నటించడం కూడా జరిగింది. ఎస్వి రంగారావు గారికి కూడా ఆ కాంతారావు గారి మీద ఉన్నటువంటి అభిమానంతో వారి యొక్క స్నేహితుడు చెరుకూరు ప్రకాశరావు గారు నిర్మించినటువంటి వీనస్ మహిజా పిక్చర్స్ బాలభారతం, వీరాంజనేయ చిత్రంలో కూడా హీరోగా నటింపజేసినటువంటి ఘనత ఎస్వి రంగారావు గారికి చెందుతుందని ప్రేక్షక లోకానికి నేను మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా సార్ టిఎల్ కాంతారావు గారు ఏ నిర్మాణ సంస్థలు ఎక్కువగా పనిచేశారు, అదేవిధంగా ఒక సొంత బ్యానర్ ఒకటి స్టార్ట్ చేశారు కదా సార్, ఆ బ్యానర్లో వచ్చిన చిత్రాల జయాపజయాల గురించి కూడా తెలియజేయండి సార్. నటప్రపూర్ణ టిఎల్ కాంతారావు గారితో నిర్మించినటువంటి అగ్రగామి
నిర్మాణ సంస్థల్లో సురేష్ ప్రొడక్షన్స్ డాక్టర్ డి రామానాయుడు గారు చిత్రాలు ప్రారంభంలో ప్రతిజ్ఞాపాలన అనే చిత్రంలో కాంతారావు గారు రాజశ్రీ గారు నటించడం జరిగింది. రెండో చిత్రం బొమ్మలు చెప్పిన కథ. బొమ్మలు చెప్పిన కథల చిత్రంలో విశేషం ఏమిటంటే అప్పటికే అప్కమింగ్ హీరోగా నటిస్తున్నటువంటి సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ గారు కూడా ఆ చిత్రంలో నటించడం జరిగింది. అదేవిధంగా కాంతారావు గారితో కలిసి నటించినటువంటి మరొక చిత్రం మధు పిక్చర్స్ ఇద్దరు మునగాళ్ళు చిత్రంలో టార్జన్ పాత్ర లాంటిది కృష్ణ గారు నటించడం కూడా జరిగింది. రెండో నిర్మాణ సంస్థ గౌరీ ఆర్ట్ పిక్చర్స్ ఎస్ భావనారాయణ గారు నిర్మించినటువంటి చిత్రాలు బంగారు తిమ్మరాజు, ఆకాశరామన్న, బలి ఎత్తు, చివరికి చిత్తు చాలా గొప్ప చిత్రాలలో నటించడం జరిగింది. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలలో మరొకటి పిఎస్ఆర్ పిక్చర్స్ పింజల సుబ్బారావు గారి చిత్రంలో రణభేరి చిత్రం ఏమాత్రం జానపద చిత్రాలలో తీసిపోయినటువంటి చిత్ర రాజం రణభేరి. ఆ చిత్రం తర్వాత పేదరాశి పద్మ కథ చిత్రం, అదేవిధంగా పంచకళ్యాణి, దొంగలరాణి అనేటటువంటి చిత్రాలు కూడా నిర్మించడం జరిగింది. అందున ఎన్ఐటి కంబైన్స్ నందమూరి తారక రామారావు గారు నిర్మించినటువంటి జానపద చారిత్రాత్మక చిత్రాలు అన్నింటిలో కూడా టిఎల్ కాంతారావు గారిని నటింపచేయటం, వారు నటించి శ్రీకృష్ణుడిగా, నారదుడిగా, అర్జునుడిగా విభిన్న పాత్రలు ధరించి మెప్పు పొందినటువంటి నటుడు టిఎల్ కాంతారావు గారు. జానపద బ్రహ్మ బి విఠలాచారి గారి నిర్మాణ సంస్థతో ముఖ్యంగా టిఎల్ కాంతారావు గారికి ఉన్న అనుబంధం ఏమిటి సార్? జానపద బ్రహ్మ బి విఠలాచారి గారు మొట్టమొదట కన్నడ చిత్ర పరిశ్రమలో కొన్ని చిత్రాలు నిర్మించి భారీ నష్టాలు చవిచూచిన తరువాత వారికి జ్యోతిష శాస్త్రం మీద ఉన్న నమ్మకం ప్రకారం చెన్నై వచ్చి తీసినటువంటి 3 సాంఘిక చిత్రాలు కూడా ఫ్లాప్ అవటం జరిగింది. తరువాత జయ విజయ చిత్రం, జానపద చిత్రం నిర్మించి లాభాలు పొందిన తర్వాత ఇక జానపద హీరో కాంతారావు గారు ఆల్టర్నేటివ్ మరొక హీరో లేడు అనిపించే విధంగా వారు నవగ్రహ పూజామహిమ, వరలక్ష్మి వ్రతం, గురువును మించిన శిష్యుడు, అగ్గిదొర లాంటి గొప్ప చిత్రాలు మరికొన్ని చిత్రాల్లో నటించడం జరిగింది. అయితే ప్రత్యేకించి చెప్పదలుచుకున్నటువంటి ఈ జానపద చిత్రాలతో పాటుగా ఖైదీ కన్నయ్య అనే చిత్రం 1961లో బి విఠలాచార్య గారు దర్శకత్వం వహించి నిర్మించారు. ఈ ఖైదీ కన్నయ్య అనే చిత్రానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఒకటి హిందీలో ఖైదీ నెంబర్ 911గా 1959లో తీశారు. తరువాత మోడర్న్ థియేటర్స్ టిఆర్ సుందరం గారు ఖైదీ కన్నీయరం అనేటటువంటి టైటిల్ మీద తీసినటువంటి చిత్రాన్ని 1961లో బి విఠలాచార్య గారు ఖైదీ కన్నయ్య చిత్రంగా తీసి క్రైమ్ అండ్ సస్పెన్స్ చిత్రంలో కూడా నటుడు కాంతారావు గారు అలవోకగా నటించగలుగుతారనేటటువంటి ఈ విషయాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసినటువంటి దర్శకులు బి విఠలాచార్య గారు. అయితే ఈ చిత్రంలో 2 పాటలు ఉన్నాయి. ఆ 2 పాటల్లో కూడా ససురాల్ అనేటటువంటి హిందీ చిత్రం, అది మన తెలుగులో ఇల్లరికం. ఆ చిత్రాన్ని ఎల్వి ప్రసాద్ గారు నిర్మాతగా, తాతినేని ప్రకాశ్రావు గారు దర్శకులుగా ససురాల్ చిత్రం నుండి తీసినటువంటి 2 పాటలు కూడా తీయ తీయని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు అనే పాటని, ఈ నిజం తెలుసుకో తెలివిగా నడుచుకో అనేటటువంటి 2 పాటలను కూడా ఆ ట్యూన్స్ని వీరు పెట్టుకోవటం కూడా జరిగింది. ఆ విధంగా సాంఘిక చిత్రాల్లో
జానపద చిత్రాల్లో, పౌరాణిక జానపదం మిక్స్ అయినటువంటి చిత్రాల్లో కూడా బి విఠలాచార్య గారు రామారావు గారు, నాగేశ్వరరావు గారితో ఏమాత్రం తీసేయదగ్గ నటుడు కాదు, వారితో సమ ఉజ్జీగా నటించగల నటుడుగా నిరూపించినటువంటి అగ్రనటుడుగా పేరు పొందిన టిఎల్ కాంతారావు గారి యొక్క కృషి వెనుక బి విఠలాచార్య యొక్క శ్రమ ఎంతగానో ఉంది. నా అభిమాన నటుడు టిఎల్ కాంతారావు గారికి అంతటి మహోన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చినటువంటి బి విఠలాచార్య గారి యొక్క పాద పద్మములకు నేను శిరస్సు వంచి సదా నమస్కరిస్తున్నాను. రెండవది, కాంతారావు గారు చేసినటువంటి అతిపెద్ద తప్పు సొంత నిర్మాణ సంస్థ చేయటం జరిగింది. ఇది చలనచిత్ర పరిశ్రమలో కాంతారావు గారు ఒక్కళ్ళే తప్పు చేశారని నేను అనుకోవటం లేదు. ఆదిలో జానపద హీరోగా పేరు పొందినటువంటి పాతాళ భైరవి, మల్లేశ్వరి చిత్రంలో నటించినటువంటి నందమూరి తారక రామారావు గారు కూడా ప్రయోగాత్మక చిత్రాలు తీయాలని తోడుదొంగలు, పిచ్చి పుల్లయ్య చిత్రాల్లో తీసి నష్టపోయారు. అదేవిధంగా నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు సుడిగుండాలు, మరో ప్రపంచం అనేటటువంటి 2 చిత్రాలు ప్రముఖ దర్శకులు ఆదుర్తి సుబ్బారావు గారితో నిర్మించి వారు కూడా నష్టపోయారు. నటుడు నిర్మాత అయితే ఎంత పరాజితులవుతారో అనేటటువంటి విషయంలో ఎంతోమంది దర్శకులు తెర వెనుక కష్టాల కడలిలో ఈదుకుంటూ ఈదలేక తనువులు సాధించినటువంటి మహానటులు ఉన్నారు. అయితే కాంతారావు గారు జీవితం ఒంటరి ప్రయాణం. వెనుక ఆయన పుట్టుక జమీందారి పుట్టుక, ఉన్నతమైనటువంటి ఒక సంస్థానం లాంటి సంసారంలో పుట్టినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి టిఎల్ కాంతారావు గారు ఒంటరిగానే తన కాళ్ళ మీద తన నిలబడి చిత్రాలను నిర్మించటం, నటించడం జరిగింది. మొట్టమొదటి చిత్రం అందరిలాగే కాంతారావు గారు చేసిన తప్పు, జానపద హీరోగా పేరు పొందినటువంటి కాంతారావు గారు ప్రేమ జీవులు అనేటటువంటి చిత్రాన్ని తీసి ఘోర పరాజయం పొందారు. ఆ సినిమా మొత్తం కూడా 4-5 రోజుల్లోనే బాక్సులు రిటర్న్ వెళ్ళిపోవడం జరిగింది. రెండవ చిత్రం గండడు కొద్దిపాటి లాభాలు తెచ్చిపెట్టినాయి. తరువాత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరొక సువర్ణ సుందరి లాంటి చిత్రాన్ని నీకు దర్శకత్వం చేస్తానని వేదాంతం రాఘవయ్య గారు చెప్పిన మాటకి కట్టుబడి సప్తస్వరాలు అనేటటువంటి సంగీత, సాహిత్య, నృత్యభరితమైనటువంటి ప్రతిష్టాత్మక చిత్రం సప్తస్వరాలు చిత్రంలో కూడా వారు నష్టాలను చవిచూడటం జరిగింది. అయితే హీరోని పిచ్చివాడిగా మధ్యలో చూపించినందువలన ఆ చిత్రం పరాజయం పొందిందని నేను అనుకుంటున్నాను. దీనికి తార్కాణం బిఎన్ రెడ్డి గారు రాజమకుటంలో కూడా నందమూరి తారక రామారావు గారిని మధ్యలో ఒక మతిస్థిమితం లేని రాజుగా చిత్రీకరించడం వలన ఆ చిత్రం కూడా పరాజయం పొందింది. ఈ విధంగా గుండెలు తీసిన మొనగాడు హిందీలో గుమ్నాం చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీశారు. అయితే కొంతమంది వారిని దారి మళ్లించి కృష్ణ గారు చేయాల్సినటువంటి ఆ పాత్రని చివరి దశలో కాంతారావు గారు నటించడంతో అప్పటికే కౌబాయ్, గూఢచారి లాంటి చిత్రాలకు పేరు పొందినటువంటి కృష్ణ గారి చిత్రాలతో సరిపోల్చుకోవటం వలన ఆ చిత్రం కూడా భారీ నష్టాలు చవిచూసింది. ఈ విధంగా చివరి దశలో నటి వాణిశ్రీ, నేను కథ రాశాను కాంతారావు గారు, ఈ చిత్రాన్ని మీరు తీయండి, మళ్ళీ మీరు పోగొట్టుకున్నటువంటి డబ్బుని మీరు సంపాదించుకోవచ్చు అని వారు చెప్పడంతో వాణిశ్రీ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో చిట్ట చివరిసారిగా ఒక సాంఘిక చిత్రాన్ని నిర్మించి ఆ చిత్రం కూడా భారీ నష్టాలను చవిచూడటం జరిగింది. అయితే ఆ చిత్రంలో నేటికి వాణిశ్రీ గారు మన మధ్య జీవించే ఉన్నారు. కొన్ని వాస్తవాలు, వారికి ఎందుకు నష్టపోయారు, ఎలా నష్టపోయారు కాంతారావు గారు, ఆ చిత్రం కోసం ఆయన రాజ్మహల్ లాంటి ఇల్లును కూడా అమ్మేసుకొని ఒంటరిగా భార్య బిడ్డలను తీసుకొని హైదరాబాదు వచ్చి నల్లకుంటలో ఒక అద్దెంటిలో నివాసం ఉన్నటువంటి విషయాన్ని చివరిసారిగా 3-4 సంవత్సరాల్లో వారికి నాకున్నటువంటి ప్రత్యేక అనుబంధంతో
నేను చూడటం కూడా జరిగింది. ఇవన్నీ బేరీజ్ వేసుకొని టిఎల్ కాంతారావు గారిని నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా 3 సార్లు గుంటూరు విజయవాడ కళావేదిక మీద వారిని పిలిపించుకొని సన్మానం చేసి అంతటి గొప్ప నటుడికి సన్మానం చేయించేటటువంటి అదృష్టాన్ని ఆ దేవదేవుడు భగవంతుడు నాకు ఇచ్చినందుకు వారి రుణాన్ని నేను ఆ విధంగా తీర్చుకున్నాను. అయితే ఒక చిన్న మాట, కాంతారావు గారు నేను భోజనం చేస్తున్న సమయంలో తొలి ముద్ద నేను తినకుండా కాంతారావు గారి నోటికి అందించి తినిపించాను. అప్పుడు కాంతారావు గారు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. కళ్ళనీళ్ళు పెట్టుకొని, బాబు ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నాను, చేదోడు వాదోడు అనేది లేదు, బిడ్డలా అంతంత మాత్రంగా ఉన్నారు, కానీ కొడుకువై నువ్వు నాకు అన్నం తినిపించావని చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకోవడం కూడా జరిగింది. అప్పుడు విడి పూలను కడితే దండ, విడిపోలేని మనిషి ఉంటే అండ, అండదండలుండాలి అలసటలో, ఆహ్వానం పలకాలి మనసు వాకిటిలో అని 4 లైన్లు వారి చేతికి రాసిచ్చి నమస్కరించి వచ్చాను. చనిపోయే ముందు రోజు కూడా అమరాచార్య గారిని ఒకసారి పిలిపించండి అని అన్నారు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నందువలన నేను వెళ్ళలేకపోయాను. చివరి చూపు చూడలేకపోయినందుకు నన్ను మన్నించవలసిందిగా టిఎల్ కాంతారావు గారిని నేను స్మరించుకుంటున్నాను. నమస్తే. టిఎల్ కాంతారావు గారి అభిమానిగా, టిఎల్ కాంతారావు గారి భక్తుడిగా ఇన్ని విషయాలు మీరు భావోద్వేగానికి కూడా లోనయ్యారు సార్. వారి సినీ జీవితాన్ని గురించి మాకు తెలియని ఇన్ని విషయాలు SHO AP TV ప్రేక్షకులకు తెలియజేసినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు సార్. వారితో మీకు గల ప్రత్యక్ష అనుబంధాన్ని కూడా మీరు గుర్తు చేశారు సార్. వారు ఎక్కడున్నా కూడా వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు గాను మీకు మా SHO AP TV యూట్యూబ్ ఛానల్ తరపున ధన్యవాదాలు సార్. నమస్తే.